పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. హీరోల అభిమానుల గురించి మనకు తెలియంది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ అభిమానం ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో చూపిస్తుంటారు. కొందరు వాళ్ళ హీరో లాగానే హెయిర్ స్టైల్, వాళ్ళ హీరో లాగానే బట్టలు, హీరో ఆ సినిమాలో ఏ బైక్ పడితే అదే బైకు, అలా హీరోని ఫాలో అవుతుంటారు. అలాంటి ఒక అభిమాని, ఎన్టీఆర్ అభిమాని, టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ అభిమాని కౌశిక్. ఎన్టీఆర్ అంటే పిచ్చి అతనికి. ఎన్టీఆర్ గురించి స్టోరీస్ రాయడం, బుక్స్ నిండా ఎన్టీఆర్ డైలాగ్స్ రాయడం, ఎన్టీఆర్ పాటలు రాయడం. అలాగే అతను డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు అనమాట. ఎలాగైనా ఎన్టీఆర్ ని కలిసి ఒక స్టోరీ చెప్పాలి, ఎలాగైనా డైరెక్టర్ అవ్వాలి అని కౌశిక్ అనుకున్నాడు. అనుకోకుండా 2022 డిసెంబర్ 28వ తారీఖు ఆయనకి యాక్సిడెంట్ జరిగింది కౌశిక్కి. అప్పుడు కాలికి గాయమైంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం వల్ల అతనికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ రావడం వల్ల దాదాపు అప్పటి నుంచి 2 సంవత్సరాల పాటు వాళ్ళ తల్లి వివిధ హాస్పిటల్కి అయితే అతన్ని తీసుకువెళ్తూ ట్రీట్మెంట్ ఇస్తూ వచ్చింది. ఇక ఆమెకి ఏం చేయాలో తెలియక కౌశిక్ వాళ్ళ మదర్కి ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టింది తిరుపతిలో. ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా అయితే నా కొడుకు ఎన్టీఆర్ అభిమాని, ఇలా ప్రస్తుతం మా పరిస్థితి ఇలా ఉంది, మా ఆయన టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్గా చేస్తాడు, వర్క్ చేస్తాడు, మేము చాలా పేదవాళ్ళము, నా కొడుకుని కాపాడుకోవాలి అని ఆవిడ ప్రెస్ మీట్ అంటే మీడియా ముందుకు వచ్చి చెప్పగానే ప్రెస్ మీట్లో అప్పుడు ఎన్టీఆర్ రెస్పాండ్ అవ్వడము. అంటే అతను అప్పుడు బెంగళూరు హాస్పిటల్లో, క్యాన్సర్ హాస్పిటల్లో ఉంటే అక్కడికి ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు కృష్ణ యాదవ్ వెళ్ళి వీడియో కాల్ ద్వారా ఎన్టీఆర్ మాట్లాడడం, మళ్ళీ అక్కడి నుంచి చెన్నై క్యాన్సర్ హాస్పిటల్కి కౌశిక్ని షిఫ్ట్ చేయడం, తద్వారా తర్వాత అభిమానులు 2,50,000, టీటీడీ వాళ్ళు 40 లక్షల రూపాయలు, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 11 లక్షల రూపాయలు అయితే కౌశిక్ కోసం అందరూ ఇవ్వడం జరిగింది. ట్రీట్మెంట్కి ఇప్పటి వరకు చెన్నై క్యాన్సర్ హాస్పిటల్లో కౌశిక్కి దాదాపుగా 70 లక్షలు అయితే అయ్యాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే గత నెల రోజులుగా కౌశిక్ మదర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్కి కాల్ చేయకపోవడం వల్ల, మిస్కమ్యూనికేషన్ రావడం వల్ల ఈ వివాదం అయితే తలెత్తింది అంటున్నారు. ఎందుకంటే మళ్ళీ ఆమె రెండోసారి ప్రెస్ మీట్ పెట్టి తిరుపతిలో ఇప్పుడు ప్రస్తుతానికి 20 లక్షలు కావాలి, 70 లక్షల దాకా అయింది, ఆల్రెడీ వీళ్ళందరూ ఇచ్చిన డబ్బులు అటు టీటీడీ వాళ్ళు 40 లక్షలు, సీఎంఆర్ఎఫ్ వాళ్ళు 11 లక్షలు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ 2,50,000, మిగతా వాళ్ళు అందరు కలిపి 1,00,02 లక్షల దాకా ఇవ్వడం అయితే జరిగింది, 55 లక్షల వరకు. ఇప్పుడు ఇంకో 20 లక్షలు ఇస్తేనే అటు హాస్పిటల్లో వాళ్ళు మీ బాబుని డిశ్చార్జ్ చేస్తాము, ఖచ్చితంగా కట్టాల్సిందని చెప్పడంతో ఈమె మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టింది. కానీ ఈమె ఒక నెల రోజుల నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్కి కాల్ చేయలేదు, అటు వాళ్ళు కూడా ఈవిడ్ని అంటే కాంటాక్ట్ అవ్వలేదు. మిస్కమ్యూనికేషన్ వల్ల ఇప్పుడు ఈ వివాదం అయితే తలెత్తి ఈమె ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ మాట ఇచ్చాడు కానీ డబ్బులు అయితే ఇవ్వలేదని ఏకంగా మీడియా ముందే చెప్పింది. కానీ ఎన్టీఆర్ కూడా అటు ఈ విషయం పైన ఎక్కడ అడగలేదు, అతను షూటింగ్ లో ఉన్నాడు, మరి ఏంటో తెలియదు. ఇటు ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ వారికి ఈ విషయం అయితే చేరవేయలేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీడియా ముందుకి ఈ విషయం రావడంతో అన్ని ఛానళ్లలో, అన్ని న్యూస్ పేపర్లలో ఎన్టీఆర్ మాట తప్పాడా అని వార్తలు రాస్తున్నారు. దానికి తగ్గట్టు మరోవైపు ఇప్పుడు ఒక వివాదం అయితే తలెత్తింది. పుష్ప 2 ప్రీమియర్ షోలో భాగంగా అంటే బెనిఫిట్ షోలో భాగంగా తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయింది, ఒక బాబు కోమాలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఆ కేసు అయితే నడుస్తుంది, పెద్ద గందరగోళంగా ఉంది. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి మళ్ళీ రిలీజ్ అయ్యాడు, ఇప్పటి వరకు జైల్లో కొందరు ఉన్నారు ఆ విషయం పైన. కాబట్టి ఈ వివాదం ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ వివాదం పైన పెద్ద రచ్చ నడుస్తుండడంతో ఈ టైంలో ఎన్టీఆర్ మ్యాటర్ ఇలా ఆవిడ ప్రెస్ ముందుకు వచ్చి ఎన్టీఆర్ మాట తప్పాడు అని చెప్పడము, అంటే ఎన్టీఆర్ మాకు ఏ డబ్బులు ఇవ్వలేదు సార్, ఏం సహాయం చేయలేదు, ఆయన ఫ్యాన్స్ మాత్రం 2,50,000 ఇచ్చారు అని అయితే ఆవిడ చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ టైంలో ఇలా రావడం వల్ల ఈ వార్త కొంచెం చాలా హైలైట్ అయింది. గతంలో చూసుకుంటే ఎన్టీఆర్ అతని అభిమానులకి చదువు కోసము, లేకపోతే మేము ఈ బాధల్లో ఉన్నాము అంటే ఎప్పటికప్పుడు హెల్ప్ చేస్తుండేవాడు. ఆ విషయం అందరం చూసాం చాలా వార్తల్లో. కాకపోతే మిస్కమ్యూనికేషన్ వల్ల ఇదంతా జరిగింది. దీన్ని మీడియా హైలైట్ చేసింది, ఎందుకంటే సిచ్యువేషన్ ఇప్పుడు అలా ఉంది కాబట్టి. ఒక అగ్రనటుడు, టాలీవుడ్ లో ఒక అగ్రనటుడు అల్లు అర్జున్కి ఇలా జరిగింది, ఈ టైంలో ఎన్టీఆర్ పైన ఈ వార్త ఇలా వచ్చింది కాబట్టి దీన్ని కూడా హైలైట్ చేయాలి అని ఒక ఉద్దేశంతో ఈ విధంగా వార్తలు రాయడం వల్ల ఇప్పుడు ఈ మ్యాటర్ అయితే తెర మీదకి వచ్చింది. ఒక తల్లిగా తను కూడా ఆవిధ పడుతుంది కౌశిక్ వాళ్ళ మదరు, ఎందుకంటే కొడుకుని ఎలా అయినా బతికించుకోవాలి. ఇప్పుడు అతను క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నాడని ఆవిడే ప్రెస్ మీట్ లో చెప్పింది. అటు డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది, అబ్బాయి పూర్తిగా కోలుకున్నాడు, ఇక మీరు డిశ్చార్జ్ చేయొచ్చు, 20 లక్షలు కట్టితే మేము డిశ్చార్జ్ చేస్తామని అటు వాళ్ళైతే డాక్టర్స్ అయితే చెప్పారు అంటూ ఆవిడైతే చెప్తుంది. అంతా బాగానే ఉంది, కానీ అసలు విషయం ఏంటంటే ఈ టైంలో ఈ వార్త రావడం, ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం అంటే దీని వెనకాల ఎవరైనా ఉన్నారా?
అంటే ఎన్టీఆర్ అంటే పడని వాళ్ళు, లేకపోతే మిగతా పార్టీ వాళ్ళు రాజకీయంగా. ఎందుకంటే ఒకప్పుడు ఎన్టీఆర్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో అంటే పోటీ చేయలేదు కానీ ప్రచారం అయితే చేశాడు పార్టీకి అండగా. కాబట్టి మరి మిగతా పార్టీ వాళ్ళు ఏమైనా చేశారా? సొంత పార్టీ వాళ్ళు ఏమైనా చేశారా? లేకపోతే ఎన్టీఆర్‌కి పడని వారు ఎవరైనా వ్యక్తిగతంగా పడని వారు ఈ విధంగా మరి చేశారనే ఆలోచనలు అయితే అందరిలో తలెత్తుతున్నాయి. మరి ఈ విషయం మరి ఎటువైపు దారి తీస్తుందో తెలియని పరిస్థితి. ఇప్పటి వరకున్న అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.